ఉత్తరాది రాష్ట్రాలను వరదలు హడలెత్తిస్తున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నేల ఆకాశం ఏకమవుతున్నాయి. పలు ప్రాంతాల్లో మెరుపు వరదలు సంభవించి గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఉత్తరప్రదేశ్లో వరద బీభత్సం కొనసాగుతోంది. వారణాసి వరదల్లో చిక్కుకుంది. దేవాలయాలు, పుష్కర ఘాట్లు నీట మునిగాయి. ఇక అటు పంజాబ్ లో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల్లో చిక్కుకొని ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వీరిని రక్షించేందుకు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మెరుపు వరదల్లో చిక్కుకున్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అటు హిమాచల్ ప్రదేశ్ లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదల వల్ల పలు గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇళ్లు, భవనాలు, వాహనాలు బురదలో కూరుకుపోయాయి. ముఖ్యంగా కులు, మండి ప్రాంతాల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా తయారయ్యాయి. రోడ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. చిక్కుకుపోయిన స్థానికులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక అటు ప్రయాగ్రాజ్ పైన వరద ప్రభావం తీవ్రంగా ఉంది. దేవాలయాలు, స్నానఘాట్లు నీట మునిగాయి. మోకాల లోతు వరద నీటిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.